ఎంపీపీఎస్ రేగులపల్లి బెజ్జంకి మండల్. ఇది మ్యాజిక్ బోర్డు. ఇందులో మనకు 1 నుంచి 100 వరకు నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్స్ మనము మామూలుగా ఫస్ట్ సెకండ్ పిల్లలకి నంబర్స్ గురించి చెప్పేటప్పుడు ఇది మనము పిల్లలకి చూపెట్టవచ్చు. అదేవిధంగా ఇదే నంబర్స్ బోర్డు పైన నెక్స్ట్ మనము ఈవెన్ నంబర్స్ ఏంటివి అనేటువంటిది మనము దీని నుంచి పిల్లలకి చెప్పొచ్చు. ఈవెన్ నంబర్స్ ఏంటి? 2, 4, 6, 8, 10, 12 ఈ విధంగా ఈవెన్ నంబర్స్ని ఈ చార్ట్ నుండి చెప్పొచ్చు. తర్వాత అదేవిధంగా ఈవెన్ నంబర్స్ లాగే ఆడ్ నంబర్స్ని కూడా మనము చెప్పొచ్చు. ఈ విధంగా ఈ చార్ట్ ఆడ్ నంబర్స్కి సంబంధించింది. ఆడ్ నంబర్స్ ఏంటి? 1, 3, 5, 7, 9 ఈ విధంగా ఎక్సెట్రా. పిల్లలకి ఆడ్ నంబర్స్ గురించి చెప్పాలి అని అంటే మనము ఈ విధంగా ఈ చార్ట్ని యూజ్ చేయొచ్చు. అదేవిధంగా మనకు ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్. ఇందులో చూడండి మనకు ఈ విధంగా ఎక్కడ చూపెట్టినా కూడా ఈ విధంగా చూస్తే మనకు అసెండింగ్ ఆర్డర్లో ఉన్నటువంటిది అంటే ఆరో మార్క్ ఏ విధంగా చూపిస్తుందో అందులో అసెండింగ్ ఆర్డర్ ఈ విధంగా బాక్సులలో మనకు ఇక్కడ కింది నుంచి పైకి చూస్తే అసెండింగ్ ఆర్డర్ వస్తుంది. అదేవిధంగా పై నుండి కిందికి చూస్తే డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. ఇది అన్ని క్లాసుల పిల్లలకి కూడా మనము యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ దీని నుండి మనము టేబుల్స్. ఇది 3 టేబుల్స్కు సంబంధించిన చార్ట్. 3 టేబుల్లో ఏముంటాయి? 3, 6, 9, 12, 15, 18 ఈ విధంగా వస్తాయి. దీనివల్ల ఏంటి అని అంటే 3 టేబుల్ను ఒక 3 జంప్స్ చేస్తే 6 వస్తుంది. అంటే 3కి మళ్ళీ 3 యాడ్ చేస్తే దీనికి 3 యాడ్ చేస్తే 9 వస్తుంది. ఈ విధంగా 3 టేబుల్ చెప్పొచ్చు. ఈ విధంగా మిగిలిన అన్ని రకాల టేబుల్స్ని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా పిల్లలకి ఒక ప్రైమ్ నంబర్స్ అనేటువంటివి ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక మన చార్ట్. పిల్లలకి కొంచెం ఇంట్రడ్యూస్ చేయడానికి జస్ట్ ఈ విధంగా ప్రైమ్ నంబర్స్ ఉంటాయి. ఇవి అదే టేబుల్లో తప్ప ఇంకే టేబుల్లో రావు అని చిన్నగా పిల్లలకు ఒక హింట్ ఇవ్వడం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసాం.